ఈరోజు వీడియోలో హనుమంతుడికి వివాహం అయిందా, భార్య ఎవరు, సంతానం ఎంతమంది అని తెలుసుకుందాము. వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మన పురాణాలు మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. మన పిల్లలకి చెప్పుకోవడం మన బాధ్యత. ఒక చిన్న మాట ఛానల్ ఫ్యామిలీకి నమస్తే. హనుమంతుడికి భార్య పిల్లలు ఉన్నారా అనే విషయం గురించి పురాణాల్లో కొంత విభిన్నమైన సమాచారం ఉంది. సాధారణంగా హనుమంతుడిని బ్రహ్మచారి అని భావిస్తారు. కానీ కొన్ని పురాణ కథల్లో ఆయనకు భార్య మరియు సంతానం ఉన్నట్లుగా ప్రస్తావన ఉంది. సువత్సలాదేవి హనుమంతుడి భార్యగా కొన్ని గ్రంథాల్లో పేర్కొంది. ఈ కథ స్కంద పురాణం, పరాశరమ గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇంతకీ సువత్సలాదేవి ఎవరు? సూర్య భగవానుడి పుత్రిక సువత్సలాదేవి. హనుమంతుడు సూర్య భగవానుని వద్ద విద్యాభ్యాసం చేసినప్పుడు గురుదక్షిణగా ఒక పని చేయాలని కోరాడు. సూర్య భగవానుడు తన కుమార్తె సువత్సలాదేవిని హనుమంతునికి వివాహం చేయాలని కోరాడు. వివాహం ఎలా జరిగింది? అయితే హనుమంతుడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని గౌరవిస్తూ మొదట అంగీకరించలేదు. అయితే సూర్య భగవానుడు హనుమంతుడికి సువత్సలాదేవి కూడా బ్రహ్మచారినిగా ఉంటుంది, కానీ ధర్మపరంగా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో హనుమంతుడు అంగీకరించాడు. సూర్య భగవానుడి ఆజ్ఞ ప్రకారం హనుమంతుడిని వివాహం చేసుకుంది సువత్సలాదేవి. ఈ వివాహం దేవతల ఆదేశం మేరకే జరిగింది. అయితే హనుమంతుడి కుమారుడు ఎవరు? మఖర్ధ్వజుడు హనుమంతుడి కుమారుడిగా కొన్ని పురాణాల్లో ప్రస్తావించబడింది. అయితే ఈ కథ రామాయణం సమయంలో జరిగింది. హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడు ఆయన చెమట సముద్రంలో పడింది. అది ఒక మత్స్యకన్య, తన పేరు గబ్బిలిపెట్ట, దానిని మింగింది. తద్వారా గర్భం దాల్చి మఖర్ధ్వజుడు జన్మించాడు. మఖర్ధ్వజుడు భక్తుడిగా ధర్మపారాయణుడిగా జీవించాడు. అతను పాతాళ లోకంలో రాక్షసుడిగా సేవలందించాడు. మఖర్ధ్వజుడు అహిరావణుడి దగ్గర దాసునిగా ఉన్నాడు. రామలక్ష్మణులు అహిరావణుడి చెరలో ఉన్నప్పుడు హనుమంతుడు తన కుమారుడిని చూడటం జరిగింది. తండ్రి తనని గుర్తించకపోయినా మఖర్ధ్వజుడు ధర్మబద్ధంగా రాజుని సేవ చేస్తూ ఉన్నాడు. హనుమంతుడు ఆ తర్వాత తన కుమారుణ్ణి ఆశీర్వదించి ఎంతో శక్తివంతుణ్ణి చేశాడు. హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ అతని కథలు ప్రాంతానికి, గ్రంథానికి వేరువేరు అనుభవాలను తెలియజేస్తాయి. ఈ కథలు భక్తుల నమ్మకాలను బట్టి మారుతాయి. హనుమంతుడి బ్రహ్మచర్యం అంటే కేవలం శరీర ధార్మికత మాత్రమే కాదు, అది మనస్సు మరియు ఆత్మ యొక్క నియంత్రణను సూచిస్తుంది. మరిన్ని పురాణాల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.